వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు. తుపాకుల నీడలో బతుకుతున్న మణిపూర్ వాసులు. కుల వివక్షను ప్రధాని మోదీ విస్మరిస్తున్నారన్న రాహుల్ గాంధీ. ఇంటర్ పరీక్ష ఫీజును పెంచిన తెలంగాణ ఇంటర్ బోర్డు. వరి సేకరణతో 10 లక్షల రైతులకు లబ్ధి చేకూరుతుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో ప్రారంభమైన కులగణన సర్వేలో 80,000 మంది ఎన్యూమరేటర్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జయభేరి. యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ లౌకికవాద భావనకు విరుద్ధంగా ఉందని అలహాబాద్ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం సెక్యులరిజం సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని హైకోర్టు తప్పుపట్టిందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మస్థానం పేర్కొంది. మదర్సాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు నిబంధనలను రాష్ట్ర సర్కార్ అమలు చేయవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టంలో మతపరమైన శిక్షణకు సంబంధించిన అంశాలు ఉన్నంత మాత్రాన రాజ్యాంగ విరుద్ధం కాదని పేర్కొంది. మైనార్టీల హక్కులను కాపాడేలా ప్రస్తుత చట్టం ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో 16,000 మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. 10,000 మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద ఉపశమనం లభించింది. మదర్సా వ్యవస్థను రద్దు చేయడం కంటే మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 2004 నాటి చట్టాన్ని రెగ్యులేటరీ చట్టంగా రాజ్యాంగబద్ధమైన విద్యా హక్కును కల్పించే ఆర్టికల్ 21A నిబంధనలకు అనుగుణంగా అర్థం చేసుకోవాలని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం మతపరమైన మైనార్టీలు తమ సొంత విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కులను పరిరక్షిస్తూనే మదర్సాలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగించడానికి ఈ చట్టం చెల్లుబాటు అవుతుందని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మస్థానం పేర్కొంది. 2004 నాటి చట్టం లౌకికవాద సూత్రాలను ఉల్లంఘించిందని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించినందున చట్టాన్ని చెల్లదని ప్రకటించలేమని పేర్కొంది. మణిపూర్ ప్రజలు తుపాకుల నీడలో జీవిస్తున్నారని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం నిర్ధారించింది. వారు శాంతి కోసం పరితాపిస్తున్నారని పేర్కొంది. 2023 మే 3 తర్వాత తీవ్రరూపం దాల్చిన మేటీ కుకీ వివాదం మణిపూర్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న విస్తృతమైన సమస్యలను తెరపైకి తెచ్చింది. న్యాయపాలన, జాతి సంఘర్షణ నివారించడంలో రాష్ట్రం వైఫల్యం వంటి సమస్యలను ముందుకు తెచ్చింది. రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామ్య సంస్థల ప్రభావవంతమైన పనితీరు విషయంలో మణిపూర్ చాలా వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజల భద్రతపై భరోసా ఇవ్వడంలో రాష్ట్రం ఘోరంగా విఫలమైంది. సమాజాన్ని రక్షిస్తామన్న గ్రూపులే తుపాకులు చేపట్టడం సమాజంలోని మితవాదులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 2020లో ఒక సాంస్కృతిక సంస్థగా ప్రారంభమైన ఆరంభై టెంగోల్ మేటీ మిలిటెంట్ గ్రూప్ ప్రస్తుతం తీవ్రవాద ప్రభావానికి లోనైందని కూకీ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. కూకీలను షెడ్యూల్ తెగల జాబితా నుండి తొలగించడం, కూకీ శరణార్థులను మిజోరంలోని శిబిరాల నుంచి బహిష్కరించడం, సరిహద్దు ఫెన్సింగ్, అస్సాం రైఫిల్స్ను ఇతర పారామిలిటరీ బలగాలతో భర్తీ చేయడం, కేంద్రం కూకీ మిలిటెంట్ గ్రూపుల మధ్య సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మైతీ వర్గం చేస్తున్న డిమాండ్లతో పరిస్థితి మరింత దిగజారింది. సెప్టెంబర్ 23న మరో రాడికల్ సంస్థ మేటీ లిపున్ సభ్యులు ఇంపాల్ వెస్ట్ జిల్లాలోని మానవ హక్కుల కార్యకర్త బబ్లు లోయిటాంగ్ బామ్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను బెదిరించారు. ఫలితంగా బబ్లు మణిపూర్ వెలుపల ఉండవలసి వస్తుంది. మైతీ వర్గానికి చెందిన ఆరంభాయ్ టెంగోల్ మిలిటెంట్ గ్రూప్ కూకీలపైనే కాదు, నాగా సంఘం నాయకులపైన కూడా దాడి చేసింది. మొత్తంగా మణిపూరి పోలీసులు మైతీ రాడికల్ సంస్థల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో వారు ఎవరిని రక్షించుకోవాలన్నది పెద్ద సమస్యగా మారింది. దేశంలో కుల వివక్ష ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకని ఒప్పుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కుల వివక్ష గురించి ప్రధాని మోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
దీనికి సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియడం ఇష్టం లేని వారు మాత్రమే ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. నిజం బయటికి రావడం వారికి ఇష్టం లేదు. వివక్షతో లబ్ధి పొందే వారే కులగణనకు ఇష్టపడడం లేదని రాహుల్ అన్నారు. బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగిన కులగణన సంప్రదింపుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కులగణనను వ్యతిరేకించే వారు మాత్రమే నిజాలు దాస్తున్నారని అన్నారు. కులగణన కోసం నేను దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నానని ప్రధానితో సహా బీజేపీ అంటుంది. నిజం చెప్తే దేశాన్ని విభజించడమా? అన్ని మతాలు నిజం మాట్లాడాలని చెప్తాయని రాహుల్ అన్నారు. మనం సత్యాన్ని అన్వేషిద్దాం. దేశంలో కులవివక్షత ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. ఆ కులవివక్ష మొత్తం స్వభావాన్ని మనం గుర్తిద్దాము అని రాహుల్ గాంధీ అన్నారు. మనది శక్తివంతమైన, ప్రగతిశీల, సంతోషకరంగా జీవించే దేశం. అయితే ఇక్కడ వివక్ష ఎందుకు ఉంటుందనేది మనం ముందు అర్థం చేసుకోవాలని రాహుల్ అన్నారు. తెలంగాణలో చేపడుతున్న కులగణన సర్వే ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. సర్వే సమయంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు. అవన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఈ సర్వే పౌర సమాజం, ప్రజలు, ప్రభుత్వం మధ్య సంభాషణలో ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు. కాగా ఈ సమావేశానికి 200 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, కుల సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, కళాకారులు సహా దాదాపు 400 మంది హాజరయ్యారు. త్వరలో జరగబోయే ఇంటర్ పరీక్ష ఫీజును పెంచుతున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ పెంపు వర్తిస్తుంది. సాధారణ కోర్సులు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు ఇప్పుడు థియరీకి 520, వృత్తి విద్య కోర్సులకు 750, ప్రాక్టికల్స్కు 230 రూపాయల కొత్త రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు 520, జనరల్ సైన్స్, వొకేషనల్ విద్యార్థులు 750 రూపాయలు చెల్లించాలి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపుల కోసం తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గడువు విధించింది. నవంబర్ 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చునని అధికారులు తెలిపారు. ఆలస్య రుసుముతో ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. డిసెంబర్ 4వ తేదీ వరకు 100 రూపాయల జరిమానాతో ఫీజు చెల్లించవచ్చును. అలాగే 500 జరిమానాతో డిసెంబర్ 12 వరకు చెల్లించవచ్చు. 1000 జరిమానాతో డిసెంబర్ 18 వరకు, 2000 జరిమానాతో డిసెంబర్ 27 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. వరి ధాన్యం కొనుగోళ్లను విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చురుగ్గా పాల్గొనాలని పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు వివిధ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వరి సేకరణ ద్వారా సుమారు 10 లక్షలకు పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో 1.5 కోట్ల టన్నుల వరి ఉత్పత్తికి తెలంగాణ సిద్ధంగా ఉందని, పౌర సరఫరాల సంస్థ సుమారు 91 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని యోచిస్తుందని, ఇందులో 47 లక్షల టన్నులు గ్రేడ్ ఏ రకం, 44 లక్షల టన్నులు సాధారణ రకమని ఆయన అన్నారు. సన్న రకానికి క్వింటాల్కు 500 బోనస్గా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. ఈ రకాలను ఉత్పత్తి చేసే రైతులందరికీ మద్దతు ధరతో పాటు బోనస్ అందజేయడం దేశంలోనే ఇది మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. జనవరి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డులందరికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తుందని మంత్రి అన్నారు. ఈసారి వరి అధిక దిగుబడి రావడంతో సేకరణ ప్రభుత్వానికి పరీక్షగా ఉంటుందని పౌర సరఫరాల మంత్రి నొక్కి చెప్పారు. అది సజావుగా జరిగేలా చూడడానికి ఎన్నికైన ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. వరి పంటలను అమ్మేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొన్న సగటు నాణ్యతా నిబంధనలను పాటించాలని ఆయన రైతులకు సూచించారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించే సమయంలో సన్నటి రకాలు తేమకు సున్నితంగా ఉంటాయని, సరిగా నిర్వహించకపోతే రంగుమాలనతో పాటు ధాన్యం దెబ్బతింటుందని మంత్రి అధికారులకు సూచించారు. వరి ధాన్యం నాణ్యతను కాపాడేందుకు అన్ని కొనుగోలు కేంద్రాలలో డ్రైవర్లు, క్లీనర్లు ఏర్పాటు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ వ్యాప్తంగా కులగణన నేడు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను ప్రారంభించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ అంశాలపై వివరణాత్మక డేటాను సేకరించడం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3 వారాల పాటు జరిగే ఈ సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేసింది. సర్వే ప్రక్రియను సులభతరం చేయడానికి మొత్తం 80,000 మంది ఎన్యూమరేటర్లు, 18,000 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే 18,723 మంది ఎన్యూమరేటర్లు, 1,870 మంది సూపర్వైజర్ను నియమించారు. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబ సమాచారం సేకరణ ఉంటుంది. అందులో 56 ప్రధాన ప్రశ్నలు కుటుంబ ఆదాయం, విద్యా స్థాయిలు, ఉద్యోగ స్థితి, భూమి యజమాన్యం, రిజర్వేషన్ ప్రయోజనాల వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తాయి. మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. 2 పార్టులుగా పార్ట్ 1, పార్ట్ 2గా 8 పేజీల్లో సర్వే పత్రాలను సిద్ధం చేశారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి సమాచారాన్ని సేకరించి
పూర్తయిన సర్వేల సూచికలుగా స్టిక్కర్లను వేస్తారు. ఏ రోజు వివరాలు అదే రోజు కంప్యూటర్లో నమోదు కానున్నాయి. డిసెంబర్ 8 వరకు సర్వే పూర్తి అవనుంది. డిసెంబర్ 9న ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తారు. కులగణన కోసం డెడికేషన్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణలోని వెనుకబడిన తరగతుల అవసరాలను తీర్చడానికి ఒక కీలకమైన చర్యగా దీన్ని భావిస్తుంది. కమ్యూనిటీ డెమోగ్రాఫిక్స్ ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. భవిష్యత్ సామాజిక ఆర్థిక విధానాలను రూపొందించడంలో కులగణన ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ప్రభుత్వం దీనికోసం 150 కోట్లు కేటాయించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జయభేరి మోగించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్పై అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా విక్టరీ స్పీచ్లో ఆయన మాట్లాడుతూ అమెరికా బంగారు భవిష్యత్తుకు తనది పూచి అని ప్రకటించారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లో తన మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ ప్రసంగించారు. మీ కుటుంబం మీ భవిష్యత్తు కోసం పోరాడతా అంటూ అమెరికన్లకు హామీ ఇచ్చారు. దృఢమైన, సురక్షితమైన, సంపన్నమైన అమెరికాను అందించే వరకు విశ్రమించబోను. ప్రతిరోజు శ్రమిస్తాను. నాలో శ్వాస ఉన్నంత వరకు మీకోసం పోరాడతాను. అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దుతానని అమెరికన్లను డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశారు. అంతేకాదు, రిపబ్లికన్ పార్టీ కొత్త స్టార్ ఎలన్ మాస్క్ అని డొనాల్డ్ ట్రంప్ తన విక్టరీ సందేశంలో పేర్కొన్నారు. అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన 7 స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, కాన్సస్, అయోవా, మొంటానా, యూటాలో ఆధిక్యత కనబర్చారు. అంతేకాదు, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లాహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టన్నెసీ, మిస్సోరీ, మిసిసిపి, ఒయాహో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐదాహో రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. కాగా ట్రంప్ విజయంపై ప్రపంచ కుబేరుడైన ఎలన్ మాస్క్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ట్రంప్ తరఫున మాస్క్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్ట్లో గేమ్, సెట్ అండ్ మ్యాచ్ అని రాసుకొచ్చారు. టెన్నిస్ మ్యాచ్ తర్వాత ఈ పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. ట్రంప్ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తున్నానని పోస్ట్లో మాస్క్ పేర్కొన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి.